అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ముఖ్యంగా ఈ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో జిపిఎస్ అనే ఒక కొత్త విధానాన్ని తేవడం జరిగింది. దానికి సంబంధించి ఇటీవలే కొత్త ప్రభుత్వం ఒక గజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక క్లారిటీ మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా మీరు లెక్కించుకోవాలనేది కూడా వివరంగా ఇవ్వడం జరుగుతుంది. గ్రాట్యుటీ కానీ, సిపిఎస్ కానీ, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ కానీ, పిఎఫ్ సంబంధించి కానీ, అలాగే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కానీ, ప్రతిదీ కూడా సరెండర్ లీవ్స్ సంబంధించి కానీ, లీవ్ రూల్స్ సంబంధించి కానీ ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఉపయోగపడతాయి అనుకుంటే మన ఛానల్ రికమెండ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి జిపిఎస్ పైన గజెట్ నోటిఫికేషన్ని కొత్త ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయితే ఈ గజెట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఉద్యోగులు అందరూ కూడా ఒక విస్మయానికి గురి కావడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం సిపిఎస్ వారంలో రద్దు చేస్తామని చెప్పి జిపిఎస్ని తీసుకుని వచ్చింది. ఈ జిపిఎస్ అనేది ఈ సిపిఎస్ కంటే ఇంకా దారుణంగా ఉండేటువంటి పథకం. ఎందుకంటే ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఈ సిపిఎస్లో మనకి లాస్ట్లో ఉదాహరణకి సిపిఎస్ ఉద్యోగి లాస్ట్ రిటైర్ అయిన నాటికి ₹1 కోటి అకౌంట్లో ఉందనుకుంటే 60 లక్షల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. 40% 40 lakhs వాళ్ళ దగ్గర ఉంచుకొని దానికి సంబంధించి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే జిపిఎస్ విధానంలో ఈ మన దగ్గర ఉన్న ₹1 కోటి వారే తీసుకుంటారు. అయితే ఈ సిపిఎస్లో వచ్చే పెన్షన్ కంటే కొద్దిగా ఎక్కువ పెన్షన్, ఉదాహరణకి సిపిఎస్లో మనకి 4,000 పెన్షన్ వస్తుంది అనుకుంటే వీడు 7,000 8,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే 5,000 అట్లా ఇవ్వడం జరుగుతుంది. 5,000 6,000 అంటే మాకు ఒక 2,000 అంటే 10,000కి ఒక 2-3,000 ఒక 4,000 5,000 డిఫరెన్స్ వస్తుంది. అయితే అక్కడ మనం గమనించినట్లయితే ఈ ₹1 కోటి మనకి 60 లక్షలు అప్పుడు వచ్చి ఉండేది. ఆ 60 లక్షలు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ పెన్షన్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ ₹1 కోటి వారే తీసుకొని ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ పెంచుతున్నామని చెప్తున్నారు, కానీ దీంట్లో ఈ లొసుగు అదొక సామెత ఉన్నట్లుగా పొంతలో నుంచి తీసి పొయ్యిలో వేసినట్లు, లేదా పెనం మీద తీసినట్టు పొయ్యిలో వేసినట్లుగా ఈ జిపిఎస్ అనేది ఉంది. కాబట్టి తీవ్రంగా ఉద్యోగులందరూ కూడా, ఏ ఒక్క ఉద్యోగి కూడా దీన్ని హర్షించలేదు, ఎవరు కూడా ఒప్పుకోలేదు. అందరూ ముక్త కంఠంతో అన్ని సంఘాలు, అన్ని రకాల ఉద్యోగులు దీన్ని వ్యతిరేకించారు. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వం ఎటువంటి దీనికి మార్గదర్శకాలను అయితే రూపొందించకుండానే మధ్యలో డ్రాప్ కావడం జరిగింది. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, అలా అయిపోయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్త హాట్ టాపిక్గా ఇది మారడం జరిగింది. ఎందుకు హాట్ టాపిక్గా మారిందంటే 12/6/2024 తేదీన ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్ఎస్ రావత్ గారు సెలవుపై వెళ్ళడం జరిగింది. ఆ సెలవుపై వెళ్ళే సందర్భంలో అప్పటి వరకు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, ఏవే జీవోలు అయితే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి మీద కూడా, ఆర్థిక శాఖ పరంగా ఉన్నటువంటి జీవోలన్నిటి మీద, పెండింగ్లో ఉన్నటువంటి దస్త్రాలన్నిటి మీద కూడా సంతకాలు పెట్టి వెళ్ళడం జరిగింది. ఆ ఫైలు ఏందనేది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో మనకే తెలియదు, కానీ ఆ పెండింగ్లో ఉన్నటువంటి దస్త్రాలన్నీ సైన్ చేయడం జరిగింది. ఆ సైన్ చేసిన వాటిలో మనకి ఈ జిపిఎస్ సంబంధించి జివో అది ఎప్పుడో రెడీ చేస్తున్నారు. ఇది జిఓఎంఎస్ నెంబర్ 54 అనే దాని మీద కూడా ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అయితే ఈ జిఓఎంఎస్ నెంబర్ 54లో ఏముందంటే అక్టోబర్ 2023 నుంచి ఈ జిపిఎస్ అనేది వర్తిస్తుంది అన్నట్టుగా ఆ జిఓ నెంబర్ 54లో మెన్షన్ చేసి ఉన్నారు. అయితే ఆ జిఓ ఎప్పటిది, ఆ జిఓ డేట్ ఎప్పుడు ఉందంటే 12వ తేదీ ఉంది. 12 జూన్ 2024లో ఉంది. ఎందుకంటే ఆ రోజు దస్తం మీద సైన్ చేశారు కాబట్టి అది జిఓగా మనకి రావడం జరిగింది. ఈ జిఓ అయితే మనకి సాధారణంగా ఒక ఆర్థిక శాఖ ఒక జిఓని విడుదల చేస్తే దానికి ఒక కొద్ది రోజుల్లోనే గజెట్ నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది. అదే సందర్భంలో ఏవైతే జిఓలు ఈ మధ్య కాలంలో వచ్చాయో వాటికి ఒక్కొక్కటిగా ఆ సందర్భాన్ని బట్టి ఈ గజెట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో ఈ జిపిఎస్ సంబంధించిన జిఓ నెంబర్ 54 ఏదైతే ఉందో ఆ జిఓ కూడా ప్రభుత్వం గజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అది మనకి ఈ మధ్య కాలంలో ఒక 2 రోజుల క్రితం ఇది రావడం జరిగింది. అయితే ఇది చూసిన వెంటనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ జిపిఎస్ విధానాన్ని పూర్తిగా టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులు ఎలా వ్యతిరేకించారు, టీడీపీ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యతిరేకించింది. మేము ఒక మంచి పరిష్కారం దీనికి చూపుతామని చెప్పి
ఈ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఈ గజెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం వల్ల చాలామంది ఉద్యోగులు తీవ్ర అసహనానికి లోను కావడం జరిగింది. ఒక్కసారిగా ఆందోళనకి లోను కావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జీపీఎస్నే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా అని చాలామంది అలా ఇష్టపోవడం జరిగింది. అయితే దీంట్లో ఎటువంటి వాస్తవం ఉండదు. ఎందుకంటే మనకి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఈ సంవత్సరం అయ్యేలోపే మీకు సిపిఎస్ ఉద్యోగులందరికీ ఒక చక్కటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారాన్ని చూపగలము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే మనం దీన్ని అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇప్పటికే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెంటనే ఈ జియో నెంబర్ 54ని రద్దు చేయాలి, ఈ గజెట్ నోటిఫికేషన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా దీనిపైన ఇంకా స్పందించాల్సి ఉంది. నిర్ణయం అన్న వచ్చింది కాబట్టి జియో ఇంకా ఒక 2-3 రోజుల్లో ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుందని ఆశిద్దాం. ఒకసారి మనం గమనించినట్లయితే జీపీఎస్ అక్టోబర్ 2023 నుంచి అమలు కావాలి అని ఇచ్చున్నారు. అదే సిపిఎస్ మనకి సెప్టెంబర్ 2004 నుంచి అప్లై అయింది. అంటే మొత్తం మీద మనకి దాదాపుగా 19 సంవత్సరాలు పూర్తయి 20 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో ఈ సిపిఎస్లోనే ఇబ్బందిగా తలనొప్పిగా ఉంటే దానికి తోడుగా దానికి మించి అంతకు మించి అన్నట్లుగా ఈ జీపీఎస్ రావడం అనేది ఉద్యోగులకి తీరని అన్యాయంగా మనం భావించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఒకవేళ ఇది ఇలా చేసినా కూడా ఉద్యోగులైతే తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది, తీవ్రమైన ఉద్యమం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది జరిగే అవకాశాలు 99.99% లేవు. ఖచ్చితంగా మనకి సిపిఎస్ మీద ఏదో ఒక మనకి సానుకూలమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. జీపీఎస్ని వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు ఆ జీపీఎస్ సంబంధించి దాని జోలికి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి 54 ఇది సీక్రెట్గా విడుదలైనటువంటి ఒక జీవో. అది ఒక మానవ తప్పిదం వల్లనో ఏ విధంగానో తెలుసు, అలాగే లేదంటే ఆ అధికారులు ఇంకా కొందరు ఎవరైనా ఉన్నారో తెలియదు, కానీ మొత్తం మీద ఒక తప్పిదం వల్ల ఈ గజెట్ నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది. ఒక అవగాహన లోపం వల్ల జరిగిందో లేకపోతే కావాలని జరిగిందో కానీ దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఎవరు దీనికి బాధ్యులు అని వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి జీవో నిర్ణయం, ఆ నిర్ణయానికి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవో రావడం, ఆ జీవో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం జరుగుతున్న సందర్భంలో దీనికి సంబంధించి గజెట్ నోటిఫికేషన్ రావడం అనేది ప్రభుత్వానికే ఒక కలంకంగా ఇది మారడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ సంఘాలన్నీ కూడా కోరడం జరుగుతుంది. ఇది జీపీఎస్ గజెట్ సంబంధించి మనం ఈ గజెట్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని పెద్దగా పరిగణించాల్సిన పని కూడా లేదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తొందరలో ఈ విధంగా సందిగ్ధత లేకుండా ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని ఉద్యోగ సంఘాల తరపున అందరూ కోరాల్సినటువంటి సమయం ఉంది. ఒకవేళ ఇదే కానీ మనకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మరలా ఉద్యమంలోకి వెళ్ళడానికి కూడా ఉద్యోగ సంఘాలు రెడీగా ఉంటాయి. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ జీపీఎస్ నోటిఫికేషన్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ దీని మీద అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ సిపిఎస్ ఉద్యోగం మీకు తెలిసిన వారుంటే ఈ వీడియోని షేర్ చేసి వారు ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ జీపీఎస్ ఈ నోటిఫికేషన్ అనేది ఇది మనకి అంతగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి ఈ వీడియో ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు తెలిసిన సిపిఎస్ ఉద్యోగులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో వీడియోలు మన ఛానల్లో ఇప్పటికే ఉన్నాయి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఇలాంటి దానికి సంబంధించి వీడియో చేయండి అని కామెంట్ రూపంలో చేస్తే ఎక్కువ మంది ఏ అంశం మీద కామెంట్ చేస్తారో దానికి సంబంధించి వీడియోలు మంచి విషయాన్ని సేకరించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ జీవోలు ఉదాహరణ ఖచ్చితంగా తీసుకొని సమాచారం ఖచ్చితమైనటువంటి 100% ఖచ్చితమైన సమాచారం తీసుకొని మీకు విశ్లేషిస్తూ ఎగ్జాంపుల్ తీసుకొని వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.